మన తొలివేలు ఈ పేపర్లో కనుక చూస్తే ఈటెలకు షోకాజ్ 2 రోజుల్లో వివరణ కోరే ఛాన్స్, బీజేపీ నేతల మాటల యుద్ధం, తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు, బండి టార్గెట్గా ఈటెల సంచలన వ్యాఖ్యలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బండి వర్గీయులు, సైలెంట్గా ఉండాలన్న బండి సంజయ్, ఈటెల తీరుపై రాష్ట్ర కేంద్ర నేతలకు ఫిర్యాదు. ఇక బండి ఈటెల ఇష్యూపై ఎవరు మాట్లాడొద్దు, నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే నోటీసులు ఇస్తాం, కీలక ఆదేశాలు జారీ చేసిన అధిష్టానం. ఇక రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ ప్రచారం చేస్తున్న బీజేపీకి పార్టీలో నేతల మధ్య నెలకొన్న వర్గపోరు మింగుడు పడడం లేదు. తాజాగా కేంద్రం బండి సంజయ్ ఈటెల మధ్య మాటల యుద్ధం చిలికి ఇక గాలివానగా మారింది. ఇక ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై పరోక్షంగా చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. దీనిపై బండి సంజయ్ వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే దీనికి సంబంధించింది ఎవరు మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో ప్రచారం చేయదని బండి సంజయ్ తన అనుచరులను ఆదేశించారు. తాజాగా దీనిపై కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి బండి సంజయ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బండి ఈటెల వివాదంపై పార్టీ నేతలు ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇష్టారీతిన వ్యవహరిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో మనము ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఈటెల వర్సెస్ బండి సంజయ్ మధ్య ఏం జరగబోతుంది అనేది. ఇక్కడ కనబడుతుంది ఈటెలకు షోకాజ్ అనేటువంటి ఒక హెడ్లైన్ కనబడుతుంది హైలైట్గా. ఒకవేళ నిజంగానే బీజేపీ ఈటెల గనక షోకాజ్ నోటీసులు ఇస్తే ఎందుకు ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది? ఈటెలకు షోకాజు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇక్కడ తప్పేవరిది? బండి సంజయ్ తప్పు, ఈటెల రాజేందర్ తప్పు. ఎవరిది తప్పు? ఇవి 2 వర్గాల మధ్య నడుస్తున్నటువంటి వారా, లేకపోతే 2 నేతల మధ్య నడుస్తున్నటువంటి వారా, లేక ఒకే పార్టీలో 2 చీలికలుగా నడుస్తున్నటువంటి వారా? ఏ వారిది అసలు ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది? ఈటెలకు బండి సంజయ్కి ఎక్కడ మొదలైంది? అంతర్గతంగా లోపల ఎక్కడ మొదలైందో మనం పక్కా చెప్పలేం. కానీ బట్ బహిర్గతమైనటువంటి వారు మాత్రం బండి సంజయ్ చేసిన కామెంట్ తోటే మొదలైంది. హుజురాబాద్లో బీజేపీని కానీ నన్ను కానీ గెలిపేనికే ఎవరు కష్టపడలేదు, నన్ను ఓడించడానికి కష్టపడ్డరు. నన్ను ఓడించడానికి కష్టపడ్డరు తప్ప నన్ను గెలిపించడానికి ఎవరు అక్కడ ఓట్లు వేయించలేరు. అటువంటి వాళ్ళకి నేను ఎట్లా టికెట్లు ఇవ్వాలని బండి సంజయ్ ఎప్పుడైతే బహిర్గతంగా మాట్లాడిండో మరి అప్పటి నుంచి యుద్ధం మొదలైంది. ఏ నాయకుడైనా, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు, తను నమ్ముకున్నటువంటి అభిమానులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సేమ్ ఈటెల రాజేందర్ కూడా మరి హుజురాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఈటెల రాజేందర్ తొక్కని గడపలేదు. దాదాపు 20 నుంచి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. మరి ఈ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మరి అక్కడున్నటువంటి నమ్మిన కార్యకర్తలకు, అక్కడున్నటువంటి అభిమానులకు నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే నేను హుజురాబాద్లో కొంతమందికి టికెట్లు ఇవ్వనని చెప్పేసి బండి సంజయ్ ఓపెన్గా చెప్పిండో మరి అప్పుడే ఈటెల ఇక విశ్వరూపం చూపించాలనుకున్నాడు. నా కార్యకర్తలకు, నా అభిమానులకు ఈ టైంలో కనుక నేను అండగా ఉండకపోతే, ఈ టైంలో కనుక నేను భరోసా ఇవ్వకపోతే నా రాజకీయం అంతా కూడా ఇక వేస్ట్, నా రాజకీయం అంతా కూడా ముగిసినట్టే, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైంలో కార్యకర్తల వెంబడి నేను ఉండాల్సిందే, వాళ్ళకు ధైర్యం ఇవ్వాల్సిందే అన్న కాన్సెప్ట్లో మరి అక్కడి నుంచి హుజురాబాద్ నుంచి వచ్చినటువంటి, కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఆయన షామీర్పేట వేదికగా ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశాడు, నమ్మకాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఈటెల కోసం మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఆయన ఒక నమ్మకాన్ని ఇచ్చే విధంగా స్పీచ్లు ఇచ్చాడు. తప్పేముంది దాంట్లో? తప్పేముంది? బండి సంజయ్ గారిని ఇవాళ అడుగుతా ఉన్నాం, ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది? 20 నుంచి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు, దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఏదైతే బీఆర్ఎస్లో నమ్ముకున్నటువంటి ఈటెల రాజేందర్ని మరి బురద జల్లి బయటకు పంపిస్తే ఆయన పాపం భారతీయ జనతా పార్టీ వైపు చూసిండు. ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసింది ఈటెల రాజేందర్. మరి అధికారంలోకి తీసుకురావాలనుకున్నటువంటి ఈటెల రాజేందర్ మీద బండి సంజయ్ లేకపోతే ఇంకొకరు ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు అంతర్గత యుద్ధం, ఎందుకు ఈటెల మీద? కలిసిపోతే ఆయన నాలెడ్జ్నో ఆయన రాజకీయ అనుభవాన్ని వాడుకొని కలిసిపోతే పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. అనవసరంగా ఇద్దరి మధ్య మీరు యుద్ధం పెట్టుకొని ఆ ఇద్దరి మధ్య యుద్ధం
మూడో వ్యక్తికి లాభమై పార్టీ ఆగమై అధికారం కోల్పోయి సర్వనాశనమయ్యే కంటే మీ ఇద్దరు కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో జెండా ఎగరేసి ఏళ్ల తరబడి కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు మీరు ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేయాలి. ఏళ్ల తరబడి జెండాను మోస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలకు మీరు ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి మరి అగ్రనాయకులు మీరే కొట్లాడి అగ్రనాయకులు మీరే ఒకరి మీద కామెంట్లు చేసుకొని అగ్రనాయకులు మీరే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే పార్టీ పలసనే కార్యకర్త కూడా మరి ఆగమే. ఏం లాభం? మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కో బీఆర్ఎస్కో ఇంకో పార్టీకో లాభం. మీరు కొట్టుకోర్రి, ఇక మేము లాభపడతామని చెప్పేసి ఓవైపు కిషన్ రెడ్డి రాజాసింగ్ లోలు పెట్టుకొని పార్టీకి పెద్ద డ్యామేజే. కిషన్ రెడ్డి రాజాసింగ్ మధ్య వివాదము, రాజాసింగ్ రాజీనామానే పార్టీకి పెద్ద డ్యామేజ్. మళ్ళీ ఇప్పుడు కీలకమైనటువంటి ఇద్దరు నేతలు, ఇటు బండి సంజయ్ అయినా అటు ఈటెల రాజేందర్ అయినా, ఇద్దరు నేతలు కూడా మరి ఇప్పుడు గొడవ పెట్టుకొని బహిరంగంగా ఒకరి ఒకరు విమర్శలు చేసుకొని ఏం చేద్దాం అనుకుంటారు? పార్టీని, బీజేపీ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాశనం చేయాలనుకుంటున్నారా, లేకపోతే భవిష్యత్తులో అధికారం తీసుకురావాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అంటే ఒక కార్యకర్తను పోయి అడుగురి గ్రామాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ కార్యకర్త దగ్గరికి పోయి అడుగురు, నిజమైన నిఖార్సైన బీజేపీ కార్యకర్త ఇంటికి పోయి ఒక సామాను లెక్క అడుగురి, ఏమయ్యా మీ బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లుంది, ఏం కథ అని అడుగురి. ఓ కార్యకర్త ఆవేదన ఎట్లుంటాయో మీరు చూడండి. ఆ కార్యకర్త చెప్పేటువంటి మాటలు వింటే మీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకపోతే నన్ను అడుగురి. అరే ఒక్కొక్కరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కోసము అసలు ఇక జెండా మోసి జైగొట్టి తిరిగి కొంతమంది సొంత ఆస్తులు అమ్ముకున్న ఉన్నారు. ఒక్కసారైనా మా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఒక్కసారైనా మా ప్రాంతంలో బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ కోసం మరి ఆస్తులు అమ్ముకున్న ఉన్నారు, పెళ్ళం పుస్తలు అమ్ముకున్న ఉన్నారు. అటువంటి కార్యకర్తల బాధ ఒక్కసారి కనుక వింటే ఈ అగ్రనాయకులు కలిసిపోతారేమో, ఈ అగ్రనాయకులు గొడవల్ని మర్చిపోతారేమో. కానీ వీళ్ళు పోయి ఆ కార్యకర్తల ఆవేదన వినే ప్రయత్నం చేయరు. ఎంతసేపు వీళ్ళ స్వలాభమే, ఎంతసేపు వీళ్ళ రాజకీయాలే. బట్ కింద ఉన్న కార్యకర్త పరిస్థితి ఇక ఎవరు పట్టించుకోరు. కార్యకర్త ఉంటే ఉండని, పోతే పోని. వీళ్ళకి నచ్చితే పార్టీలు ఉంటారు, నచ్చకపోతే ఇంకో పార్టీకి పోతారు. ఇట్లా బండి సంజయ్ ఇట్లా అని కాదు, చాలామంది నాయకులు అంతే. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈటెలకు షోకాజ్ ఇస్తారేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. సో ఈటెలకు నాకు తెలిసి అయితే షోకాజ్ ఇచ్చేంత అవసరం అయితే లేదు. షోకాజులు ఇవ్వాలనుకుంటే అట్లా ఇక చాలా అంశాలు ఉన్నాయి. గతంలో కూడా చాలామంది నాయకులు బహిర్గతంగానే మాట్లాడారు, అటువంటి వాళ్ళకే షోకాజులు ఇవ్వలేదు. మరి ఈటెలకు ఇస్తారని నేను అనుకోవట్లేదు. బట్ ఈటెల మాత్రం ఇక ఎక్కువ రోజులు బీజేపీలో ఉంటారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈటెల రాజేందర్ ఎక్కువ రోజులు బీజేపీలో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి ఈ 2-3 నెలల్లో ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు దగ్గర నుంచి చూసిన ఈటెల రాజేందర్ నేను ఆకలినైనా తట్టుకుంటామేమో కానీ అవమానాన్ని తట్టుకోమనేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. ఆకలైనా తట్టుకుంటామే కానీ అవమానాన్ని తట్టుకునే వ్యక్తి కాదని చెప్పి ఈటెల రాజేందర్ గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు చూసిన. సో అటువంటి ఈటెల రాజేందరు మరి ఆకలైనా తట్టుకుంటాడేమో, ఆకలైనా చంపుకుంటాడేమో కానీ అవమానాన్ని భరించడం నాకు తెలుసు. కాబట్టి సో గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే వ్యవహరించిందో, ఈటెలని ఎట్లయితే బయటకు పంపించిందో బుడిదల్లి, ఇప్పుడు బీజేపీలో కూడా సేమ్. కొంతమంది ఒక వర్గం, కొంతమంది ఒక వర్గమై, ఇటు ఈటెల వర్గమని అటు బండి సంజయ్ వర్గమని ఈ వర్గాల మధ్య పోరు. నాకు తెలిసి ఈటెల ఆత్మగౌరవం కనుక మరి హుజురాబాద్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో ఉన్నప్పుడు వ్యక్తి ఎట్లయితుండో ఆ వ్యక్తిత్వం అట్లే కనుక ఉంటే నాకు తెలిసి ఈటెల రాజేందర్ మాత్రం ఈ పార్టీలో చాలా రోజులు కంటిన్యూ కాడు. నాకు తెలిసి అయితే ఈటెల రాజేందర్ త్వరలోనే బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఏం చెప్తారు, మనం పోల్ పెట్టినాం కదా, ఆ పోల్లో ఎవరిది తప్పు ఏం కథ అని చెప్పేసి అడిగితే ముమ్మాటికి ఈటెల తప్పు లేదు కానీ బండి సంజయ్ తప్పు ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. 67% మంది బండి సంజయ్దే తప్పున్నది, ఈటెల తప్పు లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కామెంట్ కూడా పెరుగుతున్నాయి. సంజయ్ని ఒక ఇంటర్వ్యూ ఇవ్వమనండి ఏబిఎన్కి, కేవలం హిందూ అని స్టూడెంట్ని రెచ్చగొట్టడం తప్ప ఏం లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక ఎవరి తప్పు ఏమో కానీ ఇద్దరు కలిసి పార్టీ సిగ్గు తీస్తున్నారు, అంటే ఇజ్జత్ తీస్తున్నారని చెప్తున్నారు. ఇద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని చెప్పేసి ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు. సో ఇట్లా బీజేపీ పార్టీకి సంబంధించి ఈటెలకు సంబంధించి మాత్రం ఇద్దరు అగ్రనాయకులకు సంబంధించి మాత్రం మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి కాషాయ దళం మాత్రం ఇద్దరిని తిడుతున్నారు. ఇద్దరి మీద
మరి మండిపడుతున్నారు. ఇద్దరు కలిసి పార్టీని గెలిపించే విధంగా, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి. కానీ ఓనాడు రాజసింగ్ లోలి, ఓనాడు కిషన్ రెడ్డి లోలి, ఓనాడు బండి సంజయ్ లోలి, ఓనాడు ఈటెల లోలి, ఈ లొల్లులేంది? నలుగురు 4 ముక్కలు లెక్క పార్టీని చీల్చేస్తున్నారు, చింపేస్తున్నారు, మరి పార్టీని ఆగం చేస్తున్నారు. ఇట్లయితే ఎన్నడ అధికారంలోకి వస్తాము? ఇట్లయితే మా కళలు ఎన్న నెరవేరుతాయి? మేము ఎన్నడ ఎంపీటీసీలము, జడ్పీటీసీలము, ఎమ్మెల్యేలము, ఎంపీలము, మంత్రులము మేమెప్పుడైతామని కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. నాయకుడు అంటే భరోసాని ఇవ్వాలి, నాయకుడు అంటే ధైర్యాన్ని ఇవ్వాలి, నాయకుడు అంటే నమ్మకాన్ని ఇవ్వాలి. కానీ ఇలా బీజేపీలో కొంతమంది నాయకులు మొత్తం ఏం లేవు, నమ్మకం లేవు, ధైర్యం లేదు, మొత్తం వర్గపోరు నాశనానికి దారితీస్తే తప్ప ఇంకేం లేవు. మరి ఇన్ని పంచాయతీల నడుమ రామచంద్రరావు మరి ఎట్లా సస్టైన్ అవుతాడు, అధ్యక్షుడిగా ఎట్లా ఐక్యం చేస్తాడు, అధ్యక్షుడిగా పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోతాడో తెలియదు. కానీ రామచంద్రరావు వస్తూనే పెద్ద భారాన్ని మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. మరి ఆ నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఆ మూటని మధ్యలోనే దించుతాడా, ఒడ్డెళ్ళిన దాకా ఎత్తుకొని పోతాడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓవైపు కిషన్ రెడ్డి రాజసింగ్ వివాదం చూసినాం, ఆయన ఇట్లా అధ్యక్ష పీఠం ఎక్కిండో లేదో ఈయన పార్టీకి ఇట్లా రాజీనామా చేసి వెళ్ళిపోయా. ఇక రామచంద్రరావు వచ్చినటువంటి 15 రోజులు 20 రోజులు కూడా కాకపోతే అప్పుడే ఈటెల వర్సెస్ బండి సంజయ్ మధ్య వారు. ఇన్ని అంతర్గత యుద్ధాలని రామచంద్రరావు ఒక్కడు ఎట్లా ఆపుతాడు? అధిష్టానం నుంచి ఏమైనా సలహాలు సూచనలు తీసుకుంటాడా? మరి ఇప్పటికే అధిష్టానం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నది రామచంద్రరావు కాబట్టి మరి ఏం చేయబోతున్నాడు రామచంద్రరావు? ఇప్పటికే ఢిల్లీకి పోతున్నాడు. సో ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడతాడు, ఈ ఇద్దరి అగ్రనేతల్ని ఎట్లా మరి సమన్వయం చేస్తారనేది ఇప్పుడు పెద్ద టాస్క్ అయితే రామచంద్రరావు దగ్గర ఉన్నది. మరి ఆ టాస్క్ని ఎట్లా కంప్లీట్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇక బీజేపీని ఓడిస్తా